జిల్లాలో ఎల్పిజి సిలిండర్స్కి సంబంధించి మరి ప్రజల్లో అయితే కొన్ని భయాందోళనలు ఉన్నాయి. సప్లై సరిగ్గా లేదు. మరి డెలివరీలు కూడా లేట్ అవుతుంది, ఇవ్వడం లేదు అనేది ఒకటి. తర్వాత కమర్షియల్ సిలిండర్స్ స్కేర్సిటీ ఉంది అనేది ఒకటి. ఈ రెండింటి గురించి కూడా మరి ఏజెన్సీలు ప్రత్యేకంగా డెలివరీ బాయ్స్ అనేవాళ్ళు ఓటీపీలు చెప్పించుకుంటున్నారు, డెలివరీ మాత్రం ఇన్ టైంకి ఇవ్వడం లేదు అని చెప్పేసి కన్జ్యూమర్స్ నుంచి ఎక్కువ కంప్లైంట్స్ మరి డిఎస్ ఆఫీస్లో ఉన్న కాల్ సెంటర్కి రావడం జరుగుతూ ఉంది. ఇవి ఏజెన్సీలన్నింటినీ కూడా మరి ఇన్స్పెక్షన్ చేసే ఇందులో భాగంగా ఈరోజు మండలం విజిట్ చేయడం జరిగింది. మండలంలో 3 గ్యాస్ ఏజెన్సీలు 3 కూడా విజిట్ చేశాము. ఇప్పుడైతే ప్రస్తుతము సప్లై అనేది డొమెస్టిక్ కానివ్వండి 100% వస్తుంది. ఎవరికి కూడా ఆందోళన అవసరం లేదని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తున్నాము. డొమెస్టిక్ సిలిండర్స్ అనేటివి మీరు బుక్ చేసుకున్న ఒక 3-4 డేస్ కల్లా కూడా డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మిమ్మల్ని ప్రత్యేకంగా కోరేది ఏమంటే, ఎవరు కూడా కన్జ్యూమర్స్ డెలివరీ బాయ్స్ ముందుగా ఓటీపీలు అడిగినా మీకు తెలిసిన వాళ్లే కదా, ఎప్పుడు రొటీన్గా వచ్చే బాయ్సే కదా అని చెప్పేసి మాత్రం ఓటీపీలు దయచేసి చెప్పకండి. మీ ఇంటికి డెలివరీ వచ్చి సిలిండర్ ఇచ్చినప్పుడు మాత్రమే ఓటీపీలు ఇవ్వండి. అంతటితో వాళ్ళ పని అయిపోతుంది. అది కాకుండా ఎక్కువ ప్రైస్ డిమాండ్ చేస్తున్నారు అనేది కూడా ఒక కంప్లైంట్ ఉంది. దయచేసి ఎవరైనా కూడా డెలివరీ బాయ్స్ మీ దగ్గర నుంచి గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ప్రైస్ కాకుండా అదనంగా డిమాండ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మాకు డిఎస్ ఆఫీస్లో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చున్నాము. ప్రతిరోజు మరి గూడూరు నుంచి కూడా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఆ నెంబర్కి ఇమ్మీడియట్గా కంప్లైంట్ చేయండి, మేము ఖచ్చితంగా కూడా వాళ్ళని యాక్షన్ తీసుకుంటాము. ఈ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెన్సిటైజ్ చేయడానికి కూడా ఇప్పుడు ఏజెన్సీ ఓనర్స్ తోటి కానివ్వండి, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి మండలం ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో వాళ్ళని డెలివరీ బాయ్స్ని కూడా సెన్సిటైజ్ చేస్తాము. మీ వైపు నుంచి కన్జ్యూమర్స్ని కూడా మేము రిక్వెస్ట్ చేసేది, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఓటీపీలు చెప్పడం కానీ ఎక్కువ ప్రైస్ వాళ్ళకి పే చేయడం కానీ చేయవద్దు. డొమెస్టిక్ సిలిండర్స్ సప్లై అయితే ఎక్కడా కూడా ఆగలేదు, ఇప్పుడు నిరంతరాయంగా సప్లై కూడా పెంచారు. అదేవిధంగా కమర్షియల్ విషయానికి వస్తే మరి గత వారం వరకు కూడా కొంచెం ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే. ఒక వీక్ డేస్ నుంచి 3 ఆయిల్ కంపెనీస్ కూడా హెచ్పి కానివ్వండి, ఇండియన్, అదేవిధంగా భారత్ పూరికి నుంచి కూడా సప్లై వస్తూ ఉంది. కమర్షియల్ సిలిండర్స్ వాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా హోటల్స్, రెస్టారెంట్లు ఇలాంటివి వాళ్ళందరికీ కూడా కన్జ్యూమర్స్గా ఉన్న కంపెనీస్ నుంచి డెలివరీ కూడా ఇస్తున్నారు. అది ఇంకా కూడా 100% ఇచ్చే ఆలోచనలో మరి రెస్టోర్ చేసే ఆలోచనలో గవర్నమెంట్ అయితే ప్రస్తుతం ఉంది. అదేవిధంగా ఇంకొక విషయము, పెట్రోల్ బంక్స్ గురించి కూడా కొన్ని అపోహలు రీసెంట్గా రావడం జరిగింది. పెట్రోల్ కూడా డెడ్ అయిపోతా ఉంది, బంకులు కూడా మూసేస్తున్నారు అని చెప్పి. దయచేసి ఇట్లాంటి సోషల్ మీడియాలో వచ్చే మాటలు నమ్మేసి పానిక్ అయిపోయి గ్యాస్ సిలిండర్స్ విషయంలో ప్యానిక్ బుకింగ్స్ చేయడం కానీ ఎక్కువ అలాంటివి దయచేసి చేయొద్దు. పెట్రోల్ బంక్స్లో కూడా పెట్రోల్, డీజిల్ అనేటి ఆయిల్ మొత్తం కూడా సఫిషియెంట్గా ఉంది. మనకి వాటి సంబంధించి ఎక్కడా కూడా స్కేర్సిటీ అనేది లేదు. దయచేసి ప్రజలు మాత్రము ఈ సోషల్ మీడియాలో వచ్చేటి కానివ్వండి, పుకార్లను కానివ్వండి నమ్మవద్దని చెప్పేసి పీజీకి సంబంధించి దయచేసి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. గతంలో ఓటీపీలు కానివ్వండి, తర్వాత బుకింగ్స్ కూడా కాకుండా టెక్నికల్ ఇష్యూస్ అయితే ఉండేటివి. ఇప్పుడు అవేమి కూడా ఇష్యూస్ లేవు, మీరు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు. డెలివరీ కూడా 1 or 2 days లేట్ అయినా కూడా ఇమ్మీడియట్గా ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా మరి బుక్ చేసుకొని మీకు ఆల్రెడీ ఉన్నా కూడా సిలిండర్ ఇంట్లో మీరు మళ్ళా బుక్ చేశారంటే అవి డెలివరీ ఇచ్చే సందర్భంలో మీ దగ్గర కానీ ఎంటీ సిలిండర్స్ లేకపోతే కన్జ్యూమర్స్ గమనించాలని కోరుతున్నాము. మీకు ఒక 1 weekలో అయిపోతుంది అన్నప్పుడు మాత్రమే మీ అవసరాన్ని బట్టి బుక్ చేసుకోండి. దయచేసి గ్యాస్ డెలివరీ ఇవ్వరేమో అని చెప్పేసి ఆందోళన పడిపోయి ముందుగానే బుక్ చేయడం మాత్రం ఇట్లాంటివి చేయొద్దు. తర్వాత
కొన్ని కొన్ని సిలిండర్స్ బయటికి పోతున్నాయి అనే విషయం కూడా తెలుస్తూ ఉంది, అక్కడక్కడ వస్తూ ఉంది. దయచేసి అట్లాంటి పని మాత్రము కన్జ్యూమర్స్ చేయొద్దు. ఒకవేళ అలాంటివి జరిగితే దాడులు చేసినప్పుడే వాళ్ళ కనెక్షన్స్ కూడా రద్దు చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా కన్జ్యూమర్స్ గుర్తుపెట్టుకొని మీ అవసరాన్ని బట్టి మాత్రమే చేసుకొని వాడుకోండి అని తెలియజేస్తుంది.